అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చాలు. ఈ ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే, అక్కడ యూదులందరి మీద కూడా మరి రోమా ప్రభుత్వములో అధికారిగా మహా ఘనత వహించిన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. పౌలు తను యెరూషలేమునకు వెళ్ళాలని తను ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మరి యూదులు పౌలుకి వ్యతిరేకంగా లేచి అతడు మరి యూదా మతమును పాడు చేస్తున్నాడని, యూదులకు వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అతని మీద మరి లేచి తనని అధికారులకు అప్పగిస్తారు, తను శిక్షించమని, మరణమునకు పాత్రుడని. కనుక అటువంటి సమయంలో జరిగినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే మహా ఘనత వహించిన వాడు అని 3వ వచనంలో చదివాము. 10వ వచనంలో ఏముందంటే, అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరం నుండి ఈ జనములకు న్యాయాధిపతులై ఉన్నారని. ఇతడు ఎవరంటే న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే ఎవరు? ఇంగ్లీష్లో జడ్జ్. ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఫెలిక్స్. అంతేకాదు, ఇంకా ఈ ఫెలిక్స్కి ఏం తెలుసు అంటే 22వ వచనం చూడండి. ఫెలిక్స్ ఏ మార్గమును గురించి అంటే, పౌలు ఏ సువార్తను ప్రకటిస్తున్నాడో ఆ మార్గమును గురించి బాగుగా ఎరిగినవాడు, అధిపతి, మహాఘనత వహించిన వాడు, న్యాయాధిపతి, ఇంకా దేవుని యొక్క క్రీస్తు మార్గమును గురించి ఎరిగినవాడు. కనుక ఈ పౌలుని ఏం చేశాడంటే 23వ వచనం చూడమ్మా. ఎవరిని? పౌలుని. చూడండి, ఈ ఫెలిక్స్ చేసినంతా కూడా ఇప్పటి వరకు కూడా చాలా మరి మంచిగానే కనిపిస్తుంది. అయితే ఈ ఫెలిక్స్ ఏం చేశాడంటే, కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి అతడు బోధింపగా వినెను. అందరూ జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఈ ఫెలిక్స్ ఏం చేశాడంటే, ఈ పౌలును చెరసాల్లో ఉంచాడు. చెరసాల్లో ఉంచి అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరు కూడా అతనికి నష్టం కలుగు చేయకుండా అతని బంధువులు, స్నేహితులు వచ్చి అతను పరామర్శించేటట్టుగా పర్మిషన్ ఇచ్చాడు. గనుక మహా ఘనత వహించిన వాడని, తరువాత మరి న్యాయాధిపతి అని అన్నీ చదివాము. కానీ హిస్టరీ చదివితే హిస్టరీలో అతడు చాలా క్రూరుడిగా ప్రవర్తించినటువంటి విషయాలను, తను చేసినటువంటి తప్పులను గురించి కూడా హిస్టరీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి హిస్టరీలోనికి వెళ్ళట్లేదు, బైబిల్లో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి తన భార్యతో కూడా వచ్చి వినడానికి పౌలును పిలిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెరసాలలో ఉన్నటువంటి పౌలును పిలిపించాడు. ఇప్పుడు న్యాయాధిపతి పౌలును పిలిపించాడు. పౌలు న్యాయాధిపతితో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ న్యాయాధిపతికి ఏ అధికారం ఉందంటే పౌలును విడిపించవచ్చు. ఇతడు నిర్దోషి అని అతన్ని విడుదల చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? కావాలంటే శిక్ష విధించవచ్చు. కనుక ఏదైనా చేయొచ్చు. ఈ న్యాయాధిపతి పౌలును పిలిపించి సువార్తను, క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి వినాలని ఆశపడ్డాడు. పౌలు చూడండి ఏం చెప్పాడు ఇప్పుడు. అప్పుడు అతడు 25వ వచనం,
నిన్ను పిలువనంపింతునని చెప్పాను. ఇప్పుడు పౌలు ఏం చెప్పాడు? తనకి నీతిని గుర్చియు, ఆశా నిగ్రహమును గుర్చియు, రాబోవు ఈ 3 చెప్పగానే ఈయనకేం కలిగిందట? మిగుల భయం. భయం కాదు, చూడు అక్కడ, మిగుల భయపడి. ఈ ఫెలిక్స్ చాలా భయపడ్డాడట. ఎందుకు భయపడి ఉంటాడు? కానీ పౌలు ఏం చెప్పు సార్, మీలాంటి మంచి వ్యక్తి ఎవరు లేరు సార్, మీరు చాలా గొప్పవారు సార్, అవన్నీ పొగిడి ఉంటే పౌలుకి ఏమవును? ఒకవేళ విడుదల దొరకను. కానీ పౌలు ఏం చెప్పాడు? నీతిని గుర్చియు, ఆశా నిగ్రహమును గుర్చియు, రాబోయేటువంటి విమర్శను గుర్చియు బోధించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చాలా ప్రాముఖ్యమైన ఈ 3 విషయాల గురించి నేను కొంతసేపు చెప్తాను. ఫెలిక్స్ గురించి ఎక్కువసేపు చెప్పడానికి కోసం కాదు, ఫెలిక్స్ ఎలాంటి వాడు, ఎలాంటి అధికారంలో ఉన్నాడని చెప్పడానికి నేను చెప్పాను. ఈ 3 విషయాల గురించి కొంత సమయం మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఏం చెప్పాడట? నీతిని గూర్చియు. నీతిని గూర్చియు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన విషయము నీతి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదివాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతి. అందరూ చెప్దాం, ఏ నీతి? దేవుని నీతి. ఇప్పుడు మనందరం మంచోళ్ళమా కాదా? ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పకపోయినా మనం అందరం ఎలాంటి వాళ్ళు? నేను ఒక్కొక్కసారి అందరి గురించి ఆలోచిస్తాను. అందరి గురించి ప్రార్థన చేసినప్పుడు అందరి గురించి ప్రభు వాళ్ళందరూ మంచివాళ్ళు. సపోజ్ ఇప్పుడు ఎవరి గురించి, దీపక్ గురించి ప్రార్థన చేస్తాను, సామ్యుల గురించి ప్రార్థన చేస్తాను, ప్రభు సామ్యులు చాలా మంచివాడు ప్రభు అనే చెప్తాను. ఎవరి గురించి చెప్పినా ప్రభు అంటే ప్రభుతో చెప్పేటప్పుడు, ఇప్పుడు నేనేం ప్రార్థన చేయాలి? ఇంకా గుడ్నెస్. అందరం కూడా మనం అందరం ఎలాంటి వాళ్ళు? అందరూ మంచివాళ్ళే కాదు? చెప్పండి మీరు. మీకల్లా తెలుసండి మేము మంచివాళ్ళమని, మా సంగతి మీకేం తెలుసా అని అంటారేమో. మీరందరూ మంచివాళ్ళని నేనే చెప్తున్నాను. మీరందరూ సర్వోన్నతిని కుమారులని దేవుడే అంటే నేనెందుకు చెప్పాలి మీరు చెడ్డాలని? మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే చెప్పాను కదా అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుడు, మనం అందరం మంచి వాళ్ళమే, కానీ మనం అందరము గాడ్లీ కాదు. మనం అందరం గుడ్ పీపుల్, బట్ వీఆర్ నాట్ గాడ్లీ పీపుల్. అందరము గాడ్లీ పీపుల్ కాదు, అందరము దైవ సంబంధమైన వ్యక్తులము కాదు, దేవుని యొక్క బిడ్డలముగా మనం పిలువబడుతున్నప్పుడు. కనుక ఈ యొక్క వ్యక్తి మంచివాడై ఉండొచ్చు ఫెలిక్స్, కానీ చరిత్ర చదివితే చరిత్రలో మరి అంత మంచి పేరు లేదు. కానీ యూదులు అంటున్నారు, నువ్వు చాలా మంచివాడు, నీ వల్ల మేము క్షేమం పొందుతున్నామని ఫెలిక్స్ గురించి యూదులు చెప్తున్నారు. అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు క్రీస్తుని గురించిన మార్గమును గురించి కూడా తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ పౌలు తనకి నీతిని గురించి చెప్తుంటే భయపడిపోయాడట. మిగుల ఏమైపోయాడట? భయపడిపోయాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నీతిని మనం కావాలి, ఏ నీతిని మనం పొందుకోవాలి? 2 రకాల నీతిని గురించి నేను కొన్ని దినాల క్రితము ఒక దైవ సేవకుడు చెప్తుంటే ఆ మాటను రాసుకొని మీకు చెప్తున్నాను. మనకి 2 విధములైన నీతిని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. ఒకటి ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఇంప్యూటెడ్ అంటే అర్థం ఏంటంటే మనకు ఆరోపించిన, లేకపోతే మన మీద మోపిన, మనకు ఇవ్వబడిన నీతి. యేసుక్రీస్తునందు దేవుడు మనకు క్రెడిట్ చేసిన నీతి. ఇంగ్లీష్లో ఈ వర్డ్ బాగుంది చూడండి. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ ఈజ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రెడిటెడ్ టు ద క్రిస్టియన్. మళ్ళీ చదువుతాను చూడండి. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ ఈజ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రెడిటెడ్ టు ద క్రిస్టియన్, ఎనేబులింగ్ ద క్రిస్టియన్ టు బీ జస్టిఫైడ్. నేను తెలుగులో చెప్తానులేండి. ఈ యొక్క నీతి ఏమిటంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యమందు నమ్మిక ఉంచుతామో,
ఆయనను బట్టి, ఆయన నామందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనకు నీతి అనేది క్రెడిట్ చేయబడుతుంది. మీ బ్యాంక్ పోయిన వారం కూడా చెప్పాను కదా, మన బ్యాంకులో ఏదైనా క్రెడిట్ అయ్యిందంటే మనకి ఎలా ఉంటుంది? ఎస్ఎంఎస్లు వస్తే ఒక 100 రూపాయలు క్రెడిట్ అయినా, ఒక 1000 రూపాయలు, ఒక్కొక్కసారి నాకు క్రెడిటెడ్ అని వస్తుంటాయి, డెబిటెడ్ అని రాగానే ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, ఈ బ్యాంక్ వాళ్ళు ఇవాళ డబ్బులు వేసాం అనుకోండి, ఆ సిస్టమ్స్ బాగా మరుసటి రోజు పంపిస్తారు క్రెడిటెడ్ అని. ఏంటి మళ్ళీ ఎవరు వేసారు, 20,000 ఎవరు వేసారు, లేకపోతే 10,000 ఎవరు వేసారు అనిపిస్తుంటుంది. క్రెడిట్ అన్నప్పుడు మనకేమేస్తుంది, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు చేసిన కార్యమందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని యేసుక్రీస్తును మీ నిమిత్తము పాపముగా దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత మంచి మాట. రాత్రి నేను మరొకసారి చదువుతున్నప్పుడు, దేవుడు పాపం ఎరుగని ఆయనను పాపముగా చేశాడు. ఎందుకంటే మనము దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనకు దేవుని నీతిని మనం పొందుకోవడానికి దేవుడు మనకేమిచ్చాడు? యేసుక్రీస్తుని పంపించాడు. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనందరి అకౌంట్లోకి ఏం పడుతుంది? నీతి. ఎందుకండి డబ్బులు పడితే చెప్పండి, ఏం కావాలి? డబ్బులు పడితే చెప్పండి, నీతి ఎందుకు? నీతి లేకపోతే పరలోకం వెళ్ళవు. హలో, నీతి లేకపోతే ఎక్కడికి వెళ్ళు? డబ్బులు పరలోకం చేర్చవు, డబ్బులు పరలోకం చేర్చవు. మన బలము జ్ఞానము పరలోకమునకు చేర్చదు. మన అకౌంట్లో ఏం పడాలి? నీతి పడాలి. ఉందా అందరి అకౌంట్లో నీతి? ఉందా అకౌంట్? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అకౌంట్లోకి ఇది ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఇంపార్టెడ్ రైచియస్నెస్ అనేది ఇంకొకటి ఉంది. ఇంపార్టెడ్ రైచియస్నెస్ కనుక మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇంపార్టెడ్ రైచియస్నెస్ అంటే, ఇంపార్టెడ్ రైచియస్నెస్ ఈజ్ వాట్ గాడ్ డస్ ఇన్ క్రైస్ట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్టర్ జస్టిఫికేషన్, వర్కింగ్ ఇన్ ద క్రిస్టియన్ టు ఎనేబుల్ అండ్ ఎంపవర్ టు ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫికేషన్. మనం ఎప్పుడైతే ఈ ఇంపార్టెంట్ రైచియస్నెస్ అనేది ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మనలో చేసేటువంటి క్రియ, మనము యేసు వలె మనము జీవించినట్లు, యేసుక్రీస్తు కలిగిన నీతిలో మనము నడుచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన దేవుని వాక్యము ద్వారా చేసేటువంటి కార్యము, దానిని సాంక్టిఫికేషన్ అంటారు. ముందుది జస్టిఫికేషన్, అంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, కానీ నీతిమంతులం కాము. అర్థమవుతుందా మీకు? నీతిమంతులముగా మనం ఏమయ్యాము? యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచగానే నీతిమంతులముగా తీర్చబడిపోయాం. ఎందుకంటే యేసుక్రీస్తు మీ యొక్క శిక్షను, యేసుక్రీస్తు మీ యొక్క పాపమును భరించాడు కనుక మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కానీ మనం నీతిమంతులముగా జీవించడం లేదు. అక్కడతో ఆగిపోతున్నారు చాలామంది. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, కానీ విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము ద్వారా కార్యము చేస్తూ ఉంటాడు. ఎందుకొరకు అంటే, మనము క్రీస్తు యేసు వలె అన్ని విషయములలో నీతిమంతులంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. అది ఇంపార్టెడ్ రైచియస్నెస్ అన్నమాట. ఇంపార్టెడ్ రైచియస్నెస్ అంటే ఇంగ్లీష్లో అదేముందంటే, ఆ నీతిని గురించి బోధిస్తూ నేర్పిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంపార్టెంట్ రైచియస్నెస్ అంటే ఏంటి? నీతి మార్గములో మనం నడుచున్నట్లుగా దేవుని వాక్యము ద్వారాను తన ఆత్మ ద్వారాను దేవుడు ఏం చేస్తుంటాడు? మన జీవితంలో నీతి మార్గములో మనల్ని ఏం చేస్తుంటాడు? నడిపిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు మన జీవితాలకు అవసరము. కనుక మనకు కలిగినటువంటి పేరు, ప్రఖ్యాతులు, మంచి పేరు, మన ఊరిలో మంచి పేరు, వీధిలో మంచి పేరు, ఇంకెక్కడ ఉన్నారు? ఉద్యోగంలో మంచి పేరు, కాలేజీలో మంచి పేరు ఉండొచ్చు, కానీ నీవు క్రీస్తు యేసు నందు ఇంప్యూటెడ్ రైచియస్నెస్ కావాలి, ఇంపార్టెడ్ రైచియస్నెస్, ఈ రెండూ కూడా మనం పొందుకోవాలి. ఇవి లేకపోతే దేవుని విషయంలో మిగతావి ఏమి కూడా చెల్లవు. హలో, మిగిలిన నీతి ఏది కూడా చెల్లదు. కనుక నేను మీకోసం ప్రార్థన చేసేటప్పుడు, నేను మీకోసం చేసే ప్రార్థనలో మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని దాని గురించి నేను ప్రార్థన చేయను. ఎందుకంటే చెడ్డవాళ్ళు అనేటువంటి ఆలోచన కూడా నాకు రాదు. ఎందుకంటే నేను కూడా చెడ్డవాడినే, మీరు కూడా
చెప్పండి, నన్ను అనుకున్న తర్వాత నోరెప్పకపోతే అలాగా? మీరు కూడా కొంతమంది ఇంకా చెప్పట్లేదు. మీరు ఎందుకంటే మన స్వభావం అలాంటిది. ఒకవేళ మనము మంచివాళ్ళము అని అనుకుంటే యేసుక్రీస్తు సిలువలో మరణించవలసిన అవసరము లేదు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంతేకాదు మన జీవితంలో తన ఆత్మ ద్వారా తన వాక్యముతో మనలను శుద్ధి చేస్తూ నీతి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఈ అనుభవంలోనికి రావాలి కనుక మంచోళ్ళే అనేటువంటి అనుభవం ఉండిపోవద్దు. అర్థమైంది కదా? మంచి వాళ్ళే అనుభవం ఉండిపోవద్దు. ఎందుకంటే మన గురించి మనం ఎందుకు అలాగ అనుకుంటాము అంటే మంచి వాళ్ళని. ఇప్పుడు నేను రాజ్ కుమార్తో పోల్చుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేనేమనుకుంటాను? రాజ్ కుమార్ కన్నా ఇప్పుడు రాజ్ కుమార్ ఎవరితో పోల్చుకుంటాడు? ఎవరితోనో ఒక వ్యక్తి చెప్పండి ఎవరి పేరు. మీకు ఎందుకు సామ్యుయల్తోనే పోల్చుకున్నాడు. సామ్యుయల్ కన్నా నేను నీతిమంతుడును. కనుక మనం ఒకరితో ఒకరు కంపేర్ చేసుకున్నాడు, వాళ్ళకన్నా మంచి వాళ్ళు. సామ్యుయల్ ఏమనుకుంటాడు? రాజ్ కుమార్ కంట రాజ్ కుమార్ అల్లా లోపం ఉంది, నాకు ఆ లోపం లేదు, కనుక నేను రాజ్ కుమార్ కన్నా. సో ఇలా పోల్చుకుంటే అందరికన్నా అందరూ మంచోళ్ళమే, కనుక అందరూ మంచోళ్ళమే అనుకుంటున్నాం. కానీ మనం ఎవరితో పోల్చుకోవాలంటే యేసుక్రీస్తుతో పోల్చుకోవాలి, దేవుని వాక్యముతో పోల్చుకోవాలి. దేవుని వాక్యం దగ్గరకు వస్తే పౌలు అన్నాడు, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి నేను అందరిలో కూడా ప్రధాన పాపిని అన్నాడు. ఏమన్నాడు? ఎవరు? పౌలు ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్రం విషయమై నేను అనింద్యుడను, ధర్మశాస్త్రం విషయమై నేను అనింద్యుడను, నాలో నన్ను విమర్శించుకోవడం నాకేమీ కనబడదు అన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చాడో దేవుని వాక్యమును బట్టి పౌలు అంటున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. అంటే అర్థం ఏంటి? బాబు తెలుగులో చెప్పిందే మళ్ళా తెలుగులోనే అడుగుతున్నాను. పాపులలో ప్రధాన పాపిని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం అందరం పాపులు అనుకో, మీ అందరికన్నా ఎక్కువ పాపి ఎవరు అని అడిగాను అనుకో, ఏం చేస్తారు? ఇంకా నేనేమి అంత ఘోరమైన వ్యక్తినేం కాదు. వారానికి ఒకటైనా అది ఏదైనా సినిమా అయినా షికారైనా వారానికి ఆల్రెడీ రోజు నేను మరీ. కానీ ఇప్పుడు పౌలు ఇక్కడ కూర్చున్నాడు అనుకో, అందరిలో ప్రధాన పాపి ఎవరంటే ఎవరు ఎత్తారు చేయ? పౌలు ఎత్తుతాడు. మరి ప్రధాన పాపితో ఎందుకు పౌలు అన్నీ రాయించాడు? విషయం ఏంటంటే పౌలుకి గ్రహింపు కలిగింది, మనకు గ్రహింపు కలగలేదు. పౌలుకి ఏం కలిగింది? గ్రహింపు కలిగింది. దేవునికి ఎవరు కావాలంటే గ్రహింపు కలిగిన వారు కావాలి. స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహింపు కలిగినటువంటి వ్యక్తులు కావాలి దేవునికి. దేవుని వాక్యపు ప్రత్యక్షతలోనికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యపు వెలుగులోనికి వెళ్ళినప్పుడు మనకి గ్రహింపు వస్తుంది. అందరికంటే నేను ఎలాంటి వాడిని? ఇట్ ఈస్ నాట్ నేను ఏది చేశానో దాన్ని బట్టి కాదు. మనము ఎలా జడ్జ్ చేసుకుంటామంటే మనం ఏది చేశామో దానిని బట్టే మనము. మీకు విషయం చెప్పనా, పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? మనుషులకు పాపం కాదు. మనుషులకు పెద్ద ప్రాబ్లం ఏంటి? పాపం కాదు. చెప్పనా మీకు ఏంటి సమస్య? మంచితనం. ఏంటి పాస్టర్ గారు ఇలాంటి మాటలు చెప్తున్నారు ఈవేళ? మనలో ఉన్న మంచితనమే మనకు పెద్ద ప్రాబ్లం. మీకు ఆ విషయం మీకు అర్థం అవ్వాలంటే రోమాపత్రిక 10వ అధ్యాయము. యూదులకున్న సమస్య కూడా ఇదే. నేను ఇంకా మొదటి మాటలను ఉండిపోయాను, 3 మాటలు చెప్దాం అనుకున్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయము, బహుశా 2 లేకపోతే 3 వచనాల్లో ఒక మాట ఉంటుంది, మంచి మాట చూడండి. మొదటి నుంచి చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న సమస్య చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను
అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇశ్రాయేలుకున్న సమస్య ఏంటి? మనకున్న సమస్య కూడా ఏంటి? మనకున్న సమస్య ఏంటి? స్వనీతి. మనకున్న మంచితనము మనకు సమస్య. ఇశ్రాయేలుకున్న సమస్య ఏంటి? కనుక మనం ఎప్పుడైనా కంపేర్ చేసుకున్నప్పుడు, మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు దేని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాము అంటే స్వనీతి. ఇశ్రాయేలీలు తమ స్వనీతి మీద ఆధారపడ్డారు కనుక దేవుని నీతి వారికి దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా స్వనీతిని దాటిపోయి దేవుని నీతిలోనికి రావాలి. అది ఇంప్యూటెడ్ రైచియస్నెస్. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. రెండవది, యేసుక్రీస్తు నామందు విశ్వాసము ఉంచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మన హృదయాల్లో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా ఏం చేస్తాడు? తన కార్యము చేస్తాడు. అప్పుడు మనము కూడా చెప్పగలము, పాపులలో నేను ప్రధాన పాపిని, దేవుడు నాలాంటి వాడిని నీతిమంతులుగా తీర్చాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇక ఈ నీతి ఎవరిది? నాది కాదు. ఈ నీతి దేవుడు నాకు అనుగ్రహించినది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా పౌలు ఆ ఫెలిక్స్కి ఏం చెప్పాడంటే నీతిని గురించి చెప్పాడు. మనమందరం కూడా ఈ నీతిని గురించిన అవగాహన మనము కలిగి ఉండాలి. మన స్వనీతిని మనము స్థాపించడానికి ప్రయత్నం చేయకూడదు. మన స్వనీతి మీద మనము ఆధారపడకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటిది. రెండోది ఏం చెప్పాడు ఫెలిక్స్కి? ఆశా నిగ్రహము. ఏం నిగ్రహము? ఆశా నిగ్రహము. ఏంటది ఆశా నిగ్రహం అంటే? ఇంగ్లీష్లో అయితే మీకు బాగా అర్థమైపోద్ది. ఆశా నిగ్రహాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. ఏంటమ్మా దీపక్? సెల్ఫ్ కంట్రోల్. ఏం కంట్రోల్? సెల్ఫ్ కంట్రోల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశా నిగ్రహమును గురించి ఫెలిక్స్కు పౌలు చెప్తున్నాడు. ఈ ఆశా నిగ్రహము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం రక్షించబడిన తర్వాత కూడా మన జీవితంలో చాలా ఆశలు, కోరికలు ఉంటాయి. ఈ ఎఫెసీ పత్రికలో ఒక మాటను చదివి మనం ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2, 3 వచనాలు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా చూడండి, మునుపు అందరూ కూడా ప్రపంచ ధర్మము. ఏ ధర్మము? ఈ ప్రపంచంలో ఉన్న ధర్మము చొప్పున నడుచుకుంటారు. మనమందరం ఇప్పుడు ప్రపంచ ధర్మం చెప్పు నడుచుకుంటున్నారా? దేవుని ధర్మం చెప్పు నడుచుకుంటున్నారా? చాలా విషయాలు మనం ప్రపంచ ధర్మం చొప్పునే నడుచుకుంటాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏ మర్యాదను? చీర పెట్టాలి కదా కంపల్సరీ. ఏంటది? ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఆడపిల్ల ఇంటికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మగవాళ్ళు మేము వెళ్తామా ఎన్ని చోట్లకి ఎవరు ఏం పెట్టరు, కొడుపు నుండి అన్నం పెట్టేస్తారు. ఆడవాళ్ళు వెళ్తే బట్టలు తీస్తారు. ఆడవాళ్ళు వెళ్తే ఏం చేస్తారు అంటే ఏదైనా ఊర్లకి వెళ్తున్నప్పుడు లేకపోతే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మగవాళ్ళు వస్తే ఏం చేస్తారు? కడుపు నిండా బోవ పెడతారు. ఆడవాళ్ళు వెళ్తే ఇదేంటిది లోక. ఇప్పుడు పెట్టలేదు అనుకోండి, ఎలాగుంటుంది? మనందరి జీవితాల్లో కూడా చాలాసార్లు మనకు తెలియకుండా ఈ మర్యాదల్లోనికి వెళ్ళిపోతాము. ప్రపంచ ధర్మము చొప్పున నడుస్తూ ఉంటాం. మరి ఏ ధర్మం చొప్పున నడవాలి? సరే కొన్ని మాటలు చెప్పి నేను లోనికి వెళ్తాను. 3వ వచనం చదువమ్మా. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరిక. చూడండి, వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు
కోరికలను నెరవేర్చుకొనుచు. ఏం చేస్తామట అందరూ? మరి అలాగే కదండి జీవించాలి. శరీరము యొక్కయు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశా నిగ్రహము అని చెప్తున్నాడంటే ఇప్పుడు దేంట్లో నిగ్రహంలోనికి వెళ్ళాలి? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను. వస్తాయి రావా శరీరం యొక్క కోరికలు, మనస్సు యొక్క కోరికలు? రాపోతే మీరు మనుషులు కాదు, చేస్తే నరకానికి వెళ్తారు. అక్కడ ఏముంది? ఆ కోరికలు చెప్పుని నడుచుకుంటే దైవోగ్రతకు పాత్రులై ఉంటారు. రాపోతే మనుషులు కాదు, చేస్తే నరకానికి వెళ్తాం. ఇప్పుడు ఏంటి చేయాలి? రాపోతే ఏం చెప్పాను? అలా రాని మనుషులు ఎవరు ఉండరు. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు రాని వాళ్ళు ఎవరు ఉండరు. వచ్చిన తర్వాత దాని ప్రకారంగా నడుచుకుంటే దైవోగ్రతను పొందుకుంటాము. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీకు ఆశా నిగ్రహం అనేటువంటి వర్డ్ ఎక్కడ కనిపిస్తుంది? ఇంకా అమ్మా ఎవరో ఒకరు గట్టిగా చెప్పు. ఏమన్నారు? గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో కనిపిస్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఏమంటాడు? ఆశా నిగ్రహము. అంటే ఈ ఆశా నిగ్రహం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి మనం వెళ్ళినప్పుడు మనసు యొక్కయు శరీరం యొక్క కోరికలను బట్టి కాకుండా ఆత్మ యొక్క కోరికను బట్టి నడుచుకోవడం ప్రారంభిస్తాం. ఆత్మ యొక్క కోరికలను బట్టి మనం ఏం చేస్తాం? నడుచుకోవడం ప్రారంభం. అందుకే ఆత్మానుసారముగా జీవించాలి. ఆమేన్. ఆత్మానుసారముగా జీవిస్తే శరీరేచ్ఛను మనము నెరవేర్చము. ఆత్మానుసారంగా జీవిస్తే ఏమవుతుందట? శరీర ఏచ్ఛ అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైనటువంటి కోరికలు. చూడండి, ఆ మాటను కూడా చూపిస్తాను మీకు. గల్తీ పత్రిక 5వ అధ్యాయము. కొంచెం నెమ్మదిగా ఈ మాటలు మనం ధ్యానం చేస్తే మన జీవితాలకు ఎంతో మేలు. చూడండి 18వ వచనం చూడండి. అమ్మ 16వ వచనం చూడండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి, మీరు శరీరేచ్ఛను, శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటే, ఇచ్చ అంటే అర్థమేంటి? కోరిక. ఇచ్చ అంటే అర్థమేంటి? కోరిక. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటే ఏమవుతాము? అందులో ఉందో చూడండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే కిందన ఏమవుతుందో చూడండి. కిందకు వస్తే 21వ వచనం చెబుద్ది, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీరము యొక్క కోరికలు నెరవేర్చుకునేవారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. ఇంకా శరీరం తర్వాత ఏ కోరికలు ఉంటాయి? మనస్సు. మనస్సులోనే ఉంది పెద్ద చిత్తం. శరీరము తర్వాత ఎందులో ఉంది? మనస్సులో ఉంది. ఈ మనస్సులో 3 విషయాలు ఉంటాయి. ఈ మనస్సులో ఉన్న 3 విషయాలు చెప్పి నేను చివరి విషయంలోకి వెళ్తాను. మనస్సు అనేటువంటి దాన్ని గ్రీక్ వర్డ్ ఏంటంటే సోమా అనేటువంటి వర్డ్లోంచి అది వచ్చింది. సోల్ అనేటువంటి ఆ వర్డ్ సోమా అనేటువంటి వర్డ్లోంచి వచ్చింది. దాంట్లో ఏముంటుందంటే సెల్ఫ్ విల్ ఏంటి? స్వచిత్తము. మీరు రాసుకుంటే చాలా మంచిది ఇది. స్వచిత్తము, స్వజ్ఞానము, స్వ ఉద్రేకము. స్వచిత్తము సెల్ఫ్ విల్, స్వజ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఆర్ సెల్ఫ్ విజ్డమ్. మూడోది స్వ ఉద్రేకము, సెల్ఫ్ ఎమోషన్. ఇది కూడా చాలాసార్లు చాలామంది మేము ఇచ్చేస్తాం దేవుని కొరకు అది చేస్తాం అంటారా? అది ఆత్మలోంచి వచ్చిందా లేకపోతే శరీరంలోంచి వచ్చిందా కూడా అర్థమవుతుంది. ఆత్మలోంచి వచ్చింది అనుకోండి, అది ఎప్పుడూ కూడా ఏమవుదు? ఆరిపోదు. శరీరంలోంచి వచ్చింది అనుకోండి, మొదటి రోజు ఎలాగుంటారు? ఉద్రేకంగా ఉంటారు. కనుక ఈ మనస్సు యొక్క కోరికలన్నీ కూడా ఎలాగుంటుందంటే స్వచిత్తము, స్వజ్ఞానము, స్వ ఉద్రేకము. వీటిని అనుసరించి చాలామంది నడుస్తూ ఉంటారు.
స్వచిత్తమును అనుసరించి, స్వజ్ఞానమును అనుసరించి, స్వ ఉద్రేకమును అనుసరించి నడుస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎన్నడూ కూడా దేవుని చిత్తము నెరవేర్చదు. స్వచిత్తం ఎప్పుడు కూడా దేవుని చిత్తమును ఏం చేయదు, నెరవేర్చదు. దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకుంటూ ఉండాలి. విశ్వాస అయినటువంటి వ్యక్తి ఆశా నిగ్రహము అంటే అది వాటిలోనికి వెళ్ళిపోవాలి అంటే, ఆ అనుభవం రావాలంటే దేవుని చిత్తము చేయడానికి తన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రభువా, నీ చిత్తము చొప్పున నా జీవితంలో జరగాలి. కనుక మనం ఆలోచించేటప్పుడు కానీ, మనం ఊహించేటప్పుడు కూడా మనం ఒక మాటను వాడుకోవాలి. యాకోబు ఈ మాటను చెప్పాడు 4వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మీరు ఎప్పుడు ఏది చేయాలనుకున్నా మీరు వాడవలసిన మాట, ఆధారపడవలసిన మాటను అక్కడ చెప్పాడు. 4వ అధ్యాయము చివరి మాటలు ఉంటుంది చూడండి. నేడేనను రేపేనను అని ఒక మాట ఉంటుంది. మనం ఏం చేయాలట? మన అసలు ఎలాంటి వారమో అక్కడ చెప్తున్నాడు. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఎంతమందికి తెలిసి ఈ మాట? మనకు అలా అనుకుంటాం కానీ అలా నేనెందుకు బతకను? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భూమి మీద మన యొక్క జీవము ఏ పాటిది అని చెప్తూ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది మనం ఏం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా మొట్టమొదటిగా వాడవలసిందంటే ప్రభువు చిత్తమైనట్లయితే. ఈ మాటను మన ప్రార్థనలో ముందు మనం వాడడం నేర్చుకోవాలి. ఈ మాటను మన యొక్క అనుదిన జీవితంలో మనం అలవాటు చేసుకుంటే ఆశా నిగ్రహం అనేది మన జీవితంలోకి వస్తుంది. మనము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికల చొప్పున కాకుండా ఆత్మ యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి అనుభవంలోకి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన అనుదిన జీవితంలో మనం ప్రార్థిస్తుండాలి. లార్డ్, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్. మనకు ఆలోచనలు వస్తాయి రావా? ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి. పొద్దున్న లేచిపోయి ఆలోచనను బట్టి మనం ముందుకు వెళ్ళిపోకూడదు. ప్రభు సన్నిధిలో, ప్రభువా నీ చిత్తమైనట్లయితే, ప్రభువా నీ చిత్తమైనట్లయితే, ఇది నీ చిత్తమైనట్లయితే దీనిని చేయడానికి నీ కృప దయచేయి. నీ చిత్తమైనట్లయితే, ఒకవేళ ప్రభు చిత్తము కాకుండా కూడా మన జీవితంలో జరిగిపోవచ్చు. కానీ మనం ఏ కోరిక నెరవేర్చుకున్నామో, శరీర కోరికలు, మనస్సు యొక్క కోరికలు, ఇవన్నీ కూడా మనకి తర్వాత భవిష్యత్తులో అవి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తాయి. ఏదైనా సరే, శరీర సంబంధమైనది ఏదైనా సరే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి ఏమవుద్ది? నష్టము కలిగిస్తుందని గలతీ పత్రికలో పౌలు రాస్తాడు. అప్పుడు ఇష్మాయేలు ఎవరిని ఇబ్బంది పెట్టాడట? ఇస్సాకుని ఇబ్బంది పెట్టాడట. అలాగే ఆత్మ సంబంధమైన వాళ్ళు శరీర సంబంధమైన వ్యక్తులతో ఏం కలుగుతుంది? వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఒక ఇంటిలో ఇద్దరు వ్యక్తులు, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఒకరు శరీర సంబంధమైన వ్యక్తి, ఇద్దరు ఎవరు? క్రైస్తవులే. కానీ ఒక వ్యక్తి ఎవరు? ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎప్పుడు ఏమవుతుంటుంది? ఈ ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన వ్యక్తికి, శరీర సంబంధమైన వ్యక్తికి. కనుక ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మ సంబంధమైన అనుభవానికి వెళ్ళిపోయి అనుకోండి, బైబిల్ ఏం చెప్తే తెలుసా? ఆత్మ సంబంధమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనస్సు. ఇంట్లో అందరము కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులం అయిపోతే, సంఘములో అందరము కూడా ఆత్మ సంబంధమైన అనుభవంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? జీవమును సమాధానమును కలిగి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది నీతి, రెండవది ఆశా నిగ్రహము.
ఆశా నిగ్రహం అనేది మన జీవితంలో మనం అందరము కలిగి ఉండాలి. మనసు యొక్క శరీరము యొక్క కోరికలు మన జీవితంలో నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని రక్షించలేదు. మనము దేవుని చిత్తము చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా, నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో ఉండేదను, నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో ఉండేదను. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివి, నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివి. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. నా కష్టతరంగములలో దుఃఖ సాగరములో ఉండగా, నా కష్టతరంగములలో దుఃఖ సాగరములో నుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పిలిచితివే, నీ కుడి హస్తము చాపి భయపడకని తెలిపితివే. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా లాస్ట్లో పాడుతాం, కానీ ఇప్పుడు లాస్ట్లో కాదు, పాట మధ్యలో పాడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేయడానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ఆశా నిగ్రహం అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనేది మన జీవితంలోకి రావాలి. ప్రాక్టీస్ చేయాలంటే, మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోకుండా దేవుని చిత్తము చేయాలంటే, ప్రభువా నీ చిత్తమైనట్లయితే ఇది నా జీవితంలోనికి రావాలి, నీ చిత్తమైనట్లయితే ఇది నా జీవితంలోనికి జరగాలి అని మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుని చిత్తానికి మన జీవితాలు అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంకి వెళ్ళిన తరువాత ప్రభు మనల్ని చూసినప్పుడు మనం ఏమేమి చేసామా, ఏమేమి కొన్నామా, ఏమేమి తిన్నామా, ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్ళామా, ఇవన్నీ అడగడు. నువ్వు భద్రాచలం వెళ్ళాం, మంచి వర్షాల్లో వెళ్ళాం, మీటింగ్లకు వెళ్ళాం, ఇవన్నీ కాదు. నా చిత్తము నువ్వు చేసావా, నా చిత్తము నువ్వు చేసావా. ప్రభా దయ్యాలు వెళ్ళగొట్టాం ప్రభా, ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టాం తెలుసా ప్రభా అంటే, నువ్వా వెళ్ళగొట్టావు నేనా? ప్రభు అడుగుతాడు, నువ్వు వెళ్ళగొట్టావు నేను వెళ్ళగొట్టానా? మీరు వెళ్ళగొట్టం, ఒక దయ్యం మీ దగ్గరికి వస్తే తెలుస్తుంది మనం వెళ్ళగొట్టగలమా లేదా అని. నేను వెళ్ళనంటే ఏం చేయాలి? ఏ స్నామంలో పో అన్నది పోతే మనం ఓకే. నేను వెళ్ళనందంటే నువ్వేం చేస్తావు చెప్పండి? ఓ దయ్యం అన్నది, నేను వెళ్ళను అన్నది.
నేను వెళ్ళనన్నది. నేను ఒకసారి ఇక్కడ సురేంద్ర నాకు అబ్బాయి ఉండేవాడు కదా, ప్రార్థన ఇక్కడ కూర్చున్నాడు, ఏసునామములో పోండి నేను వెళ్ళనన్నది. నేను ఏడ్ చేయాలి, నాకు అర్థం అవ్వట్లేదు. వెళ్ళనంటే నేనేటి చేయగలను? మనం వదలగొట్టలేం. పో అన్నగానే పోయిందనుకో పవర్. ఏం పవర్? వెళ్ళంటే ఏం చేస్తావు? చాలామందికి తెలియదు ఇది, అది వెళ్ళిపోతుంది కనుక మనం డప్పులు వేసుకుని తిరుగుతున్నాం. వెళ్ళంటే ఏడు చేస్తావు? నీకు ఆకలేస్తున్నట్టుంది, నువ్వు వెళ్ళి భోంచే అన్నది నన్ను. నేను 2 గంటలకు వస్తే నీకు ఆకలేస్తున్నట్టుంది పాటరు, నువ్వు వెళ్ళి భోంచే, నేను వెళ్ళను ఇటు దగ్గర నుంచి అన్నది. నాకు ఏడు చేయాలి అర్థం అవ్వట్లేదు. ఏడు చేస్తాం, నేను వెళ్ళను, ఈ నా కూడా నేను ఎందుకు వెళ్తాను అన్నది. 2 గంటలు అయింది. అలా ప్రార్థన చేసి పాట పాడి వర్షిప్ చేసి వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం. వెళ్ళకపోయినా ఏం చేయగలం? వెళ్ళిపోయింది కనుక మీకు చెప్తున్నాను. వెళ్ళలేదు అనుకో నోరు మూసుకొని నేను చెప్పను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా? జ్వరం తగ్గిపోయింది అనుకో చెప్తారు, జబ్బు తగ్గిపోయిందని చెప్తారు. తగ్గకపోతే నీకు విశ్వాసం లేదు, ఏట్లేదు, నీకు లేదు కనుక తగ్గిపోయినప్పుడు చెప్పకూడదు. ఇదంతా ఎవరు చేశారు? దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలగను గాక. జబ్బులు తగ్గించడమైనా, జ్వరములు తగ్గించడమైనా, దయ్యములు వెళ్ళగొట్టడమైనా ఎవరు చేస్తున్నారు? కనుక ప్రభువా నేను దయ్యములు వెళ్ళగొట్టాను, ప్రభువా నేను ప్రవచనాలు చెప్పాను, ప్రభువా నేను ఇంకేదో చేశానంటే అవన్నీ దేవుడు అడగడు. నా చిత్తము చెప్పున నువ్వు చేయలేదు. సో గాడ్స్ విల్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తము. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ప్రభా నీ చిత్తం లేకపోతే ఇది నా దగ్గర నుంచి తీసే, నీ చిత్తం లేకపోతే నాకు వద్దు ప్రభా అని చెప్పి మనం సబ్మిట్ చేసుకుని ప్రార్థన చేస్తే ఆశా నిగ్రహం అనేటువంటి చక్కటి ఫలమును మన జీవితంలో కలిగి ఉంటాం. ఈ శరీరం యొక్క కోరికలు, మనస్సు యొక్క కోరికలు మనం నెరవేర్చకపోతే సమాధానముగా జీవముతో నిండి ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన కోరికలు వచ్చాయనుకోండి, ఇంట్లో న్యూసెన్స్, బయట న్యూసెన్స్, సంఘంలో న్యూసెన్స్, అన్నిట్లో న్యూసెన్స్. కనుక ఈ శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా పోవాలి. ఆశా నిగ్రహం అంటే ఇది. ఫెలిక్స్ యేసుప్రభు గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు? నీతిని గురించి చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు? మూడోది ఒకటి ఉంది, విమర్శ. అంటే ఏంటి? జడ్జిమెంట్, తీర్పు. ఒక తీర్పు ఉంది ఈ భూమి మీద. నీ జీవితంలో నువ్వు చేసిన దాన్ని అంతటిని బట్టి తీర్పులోనికి రావాలి. ప్రతి మనిషి కూడా తన మనస్సు యొక్క, తన యొక్క కోరిక చొప్పున అన్నీ చేయొచ్చు. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. సాధారణంగా ఇది యవనస్తులకు చచ్చిపోయినప్పుడు ఓపెన్ చేస్తారు ఒక గ్రంథం. ఏ గ్రంథం అది? ప్రసంగి గ్రంథం. అది చచ్చిపోయినప్పుడు మాత్రమే వాడతారు. చూడండి 11వ అధ్యాయంలో ఒక మంచి మాట. మీకు చూడండి, ఈ మాట మీకు ఎంత సత్యమో. నేను ఏం తీయలేదు, ఈ పేజీ అలా తీసాను, అలాగ వచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా మీ మాట మీకు జ్ఞాపకం చేయాలన్నమాట. ఏది తీయలేదు, ఇలాగ అన్నాను. ప్రసంగ గ్రంథం 11వ అధ్యాయం వచ్చింది. 9వ వచనం చూడండి. ఇది తీర్పు, విమర్శ. దేవుడు నిన్ను విమర్శలోనికి తీసుకొస్తాడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నీ కోరిక చెప్పున, నీ ఆలోచన చెప్పున, నీ ఆశ చెప్పున నువ్వు జీవించు. ఇప్పుడు యవనస్తులు అంటే ఎవరు చెప్పండి? మిమ్మల్ని ఎవరిని అలా అడగకూడదు, కానీ మీరందరూ యవనస్తులే అనుకోరా? అంటే ఈ ముందున్న వాళ్ళు కాదు. ముందున్న వాళ్ళంటే మీరు మామూలుగానైనా ఏదో రకంగా ఆలోచించండి. మనం యవనస్తులమే అనుకుంటాం. ఒక ఆయన అన్నాడు, నేను 50 సంవత్సరాలు యవనొస్తున్నాండి అంటున్నాడు. 50 సంవత్సరాల? ఇంకొక ఆయన అన్నాడు, ఐఎమ్ యూత్ ఇన్ క్రైస్ట్ అన్నాడు. ఏదో ఒకలాగా యూత్ అనుకుంటారు. మనుషులందరికీ ఏం కావాలి? యూత్గా ఉండాలని ఆశపడతారు. కానీ బైబిల్ ఏంటి చెప్తుందో తెలుసా? యవనస్తుడా, నీ యవనమును బట్టి సంతోషించు, నీ కోరిక చెప్పిన నువ్వు జీవించు, కానీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. జడ్జిమెంట్. ఫెలిక్స్, నువ్వు ఏది చేస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ కూడా తీర్పులోనికి రావాలి. నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వబడిన దాన్ని అంతటిని బట్టి దేవుడు నీకు లెక్క అడుగుతాడు.
హలో, తెలుసా మీకు లెక్క అడుగుతాడని? అందుకని లెక్కలన్నీ చాలా జాగ్రత్తగా రాయాలి. నీకు ఇవ్వబడినవన్నీ నువ్వేం చేసావు అవన్నీ లెక్కలు ఏం చేయాలి? రాయాలి. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో 10వ వచనము చూడండి. అక్కడ మీలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలని ఒక మంచి మాట ఉంటుంది. 14వ అధ్యాయం రోమాపత్రిక. కనిపించిందా ఎవరికైనా? 12వ వచనం చూడండి. గనుక మనలో ప్రతివాడు తన్ను గురించి, చెప్పండి, నోరెప్పండి అందరూ చూడండి. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మనలో ప్రతివాడు కూడా దేవునికి లెక్క ఈ భయం ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా వాటి కోసం మనం భయపడం, మిగతా ఎవరి కోసం కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. మీలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఈ 3 విషయాలు చెప్పేసరికి ఫెలిక్స్ గుండె దట్లాడడం ప్రారంభించిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోనూ కూడా నీతిని యేసు ప్రభు యందు విశ్వాసం ద్వారా పొందుకుంటూ ఆగిపోకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనము నీతిమంతులముగా క్రీస్తు యేసు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఉండాలి. రెండవది, ఆశా నిగ్రహము అనేది చాలా మనకు అవసరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశా నిగ్రహం అనేది లేకపోతే మన శరీరానికి మంచిది కాదు, మన ఆత్మకు మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు. ఆశా నిగ్రహం అనేది మన జీవితాలకు అత్యవసరము. కనుక ఏ విషయాల్లో స్వచిత్తమును, స్వ ఆలోచనలను, స్వజ్ఞానం అన్నింటినీ విడిచిపెట్టి దేవుని జ్ఞానం మీద ఆధారపడుతూ దేవుని చిత్తానికి మన జీవితాలు అప్పగించుకుంటూ ఉండాలి. మూడవది, విమర్శ గురించి చాలా విషయాలు చెప్పచ్చు. కనుక మరి ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను అనుకోండి, రాబో దినాల్లో మరలా ఈ విమర్శ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటే సాధారణంగా అక్టోబర్ 2వ తారీఖుని నాన్నగారు చనిపోయారు, అచ్చన్న గారు. ఎప్పుడు చెప్తాం విమర్శ గురించి? మళ్ళీ అప్పుడు చెప్పడానికి దాచాను ఆ మాటలు. కనుక ఎవరైనా చనిపోతున్నప్పుడు కూడా అందుకే వెళ్ళి వినండి మాటలు, అప్పుడు కూడా మనకి తెలుస్తుంటాయి. వాళ్ళు వినరు కానీ మనం వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమర్శ అనేది చాలా భయంకరమైనటువంటి దినము. ఆ దినమందు ప్రతి ఒక్కరూ కూడా మన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. తక్కువ ఉన్నాయనుకోండి ఏం చేయొచ్చు? ప్రభు ఏం లేవు నాయనా, సౌండ్ బాక్స్ ఒకటి, కీబోర్డ్ ఒకటి, అంతే. లెక్క పెద్ద ఎక్కువ ఉండదు. ఎక్కువ ఉన్నాయనుకోండి ఏం చేయాలి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను సౌండ్ బాక్సుల కోసం. తక్కువ ఉన్నాయనుకోండి ఏంటి, తక్కువ లెక్కే ఉంటుంది. ఎన్ని ఉన్నాయి? సౌండ్ బాక్స్ ఒకటి. చూడండి, లగేజీలు ఊరు వెళ్ళేటప్పుడు ఎన్ని బ్యాగులు? 2 బ్యాగులు. మొన్న ఒకళ్ళు ఊరు వెళ్తున్నారు, ఊరు నుంచి వచ్చారు, లగేజ్ ఏమి ఉండదని ఇంకో పాస్టర్ గారు నాకు చెప్పారు. సరే అండి, నేను ఒక చిన్న కార్ పట్టుకొని వెళ్ళాను. తీరా చూస్తే ఇంచుమించు 9, 10 బ్యాగులు ఉన్నాయి. వాళ్ళు కూర్చోడానికి ప్లేస్ లేదు. 9, 10 బ్యాగులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎంత బాధ తెలుసా? బస్సులోంచి దించేంత వరకు 10 బ్యాగులు వచ్చాయా? వచ్చాయి. 10 బ్యాగులు కారులో పెట్టామా? 10 బ్యాగులు ఇంట్లో దించిన తర్వాత చూడండి, ఎక్కువ ఉండే కొద్దీ ఏం చేయాలి? అన్ని బ్యాగులకి లెక్క అప్పగించాలి. మీ దగ్గర ఎన్ని బ్యాగులు ఉంటే అన్నిటికి లెక్క అప్పగించాలి. సో వీ నీడ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. మేమేందో చెప్పాలండి, మాదండి అంటే అడగండి, అడగండి. ఎక్కడ దోతలు ఉంటారు పక్కన, ప్రేమతో ఉండరు. అప్పుడు అవి కుమారుడా అలా మాట్లాడకూడదు అనరు. మూతి మీద పాట్. అక్కడ మనం ఇలా మాట్లాడడానికి ఉండదు. పాట్ మీద ప్రభా తప్పైపోయింది ప్రభా క్షమించు నాయన. మనం ఎప్పుడు చూడండి, కనీసం కడుపు నొప్పి వస్తే మనం ప్రార్థన చేస్తాం లేదా? కడుపు చుట్టేస్తాం, తప్పైపోయింది నాయన, టీవీ చూడనేసేయా, ఇంక నేను టీవీ ముట్టుకోను ప్రభా, కేబుల్ టీవీ కట్టు ప్రభా అంటాం లేదా? కడుపు నొప్పికే అలాగంటాం. అక్కడ దేవుని దగ్గర లెక్క అప్పగించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని లెక్క ధైర్యంగా ప్రభా ట్రాన్స్పరెంట్గా
యథార్థముగా దేవుని ఎదుట సిగ్గుపరచబడని వారముగా, తలనెత్తుకునే వారముగా ఇక్కడి నుంచే మన అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉంచుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రాన్స్పరెంట్గా, చక్కగా, యథార్థముగా దేవుని సన్నిధిలో మనం జీవిద్దాం. ఆమేన్. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు, లార్డ్ నా హృదయం అంతా నీ ఎదుట యథార్థముగా ఉందంటే ప్రభు ఏమంటాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిలో నువ్వు వచ్చి అనుభవించు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక తీర్పులోనికి మనం వెళ్లకుండా ఈ ఫెలిక్స్కు పౌలు చెప్పాడు, నువ్వు తీర్పులోనికి వస్తావు ఒక దినాన్ని. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చే నీతిని పొందుకోవాలి. మనుషుల దగ్గర నువ్వు నీతిమంతుడు అవ్వచ్చు, ప్రజలందరూ నేను నీతిమంతుడు అనొచ్చు, కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఇచ్చే నీతిని పొందుకొని నీతి మార్గంలో నడవాలి అని చెప్పినప్పుడు భయపడిపోయాడట. ఈరోజు మన హృదయాలు ఒకవేళ ఇంకా ధైర్యంగా ఉంటే, ఏ సమయంలో మన సమయం అయిపోద్దో తెలియదు. సమయం ఉంటుంది, ఏ సమయంలో మన సమయం అయిపోద్దో తెలియదు, ఏ సమయంలో దేవుని సమయం వచ్చేస్తుందో తెలియదు. వీటన్నిటికీ ముందుగానే నీతిని గుర్చియు, పాపమును గుర్చియు, రాబో ఉగ్రతను గుర్చియు ఒప్పింపచేసేటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవా, మేమందరము నీ ఎదుట సిగ్గుపడవలసిన అవసరం లేకుండా తండ్రి, నీ చిత్తము చేసిన వారముగాను, నీ యొక్క ఉద్దేశం నెరవేర్చిన వారముగాను, నీ నీతిని పొందుకొని నీతి మార్గములో పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తూ తండ్రి, దేవా, నీ సన్నిధిలో నిలవబడే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ మాటలు ప్రతి హృదయములో భయమును పుట్టించడానికి దేవా తండ్రి, పరిశుద్ధాత్ముడా మీరు కార్యం జరిగించండి. ఏ ఒక్కరు నిర్లక్ష్యముగా జీవించకుండా, ఏ ఒక్కరు అలక్ష్యముగా జీవించకుండా ప్రభా, మాలో ప్రతివాడును నాయన తన గురించి దేవునికి లెక్క అప్పగించాలనేటువంటి విషయముతో నాయన తండ్రి ఆ విషయమును గురించినటువంటి ఆలోచన, భయము కలిగి ప్రభు చిత్తమైనట్లయితే ఇది అది చేతుమని ప్రభా నిర్ణయం తీసుకొని నీలో కొనసాగే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఈ వాక్యమునకు నీ కృపకు ప్రతి బిడ్డను అప్పగించి యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.